అయితే ఓవరాల్‌గా ఈ సీరీస్‌లో చూసుకున్నప్పుడు ఏంటంటే, అది ఇంతకు ముందు నేచురల్‌గా ఉండాలి కదా! ప్రతీది కూడా అవును. ఏది యాక్ట్ చేసినట్టు కనిపించినా కూడా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తది. హ్మ్. అందరూ నేచురల్‌గానే మామూలుగా మాట్లాడుతున్నట్టే అంతా ఇంట్లో ఎలా ఉంటదో అలాగే ఇది చేశారు కదా! సో, మరి ఈ సీరీస్‌కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత డైరెక్టర్ మీకిచ్చిన ఇన్‌పుట్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఏం లేదండి స్క్రిప్ట్ హ్మ్. నరేషన్ ఫస్ట్ నాకు నరేషన్ ఇవ్వగానే నాకు హ్మ్. కంట్లో నీళ్ళు తిరిగాయి. హ్మ్. 3 గంటలు నరేషన్ ఇచ్చాడు హ్మ్. ఆదిత్య హాసన్. హ్మ్. అసల బ్యూటిఫుల్ అప్పుడే అనిపించింది. ఇంత ఇంత మంచి స్క్రిప్ట్‌లో నన్ను హ్మ్. నన్ను అదే నాకొచ్చి చెప్పడమే నాకు చాలా లక్కీగా ఒక మంచి స్క్రిప్ట్ విన్నాక ఒక మంచి ఫీలింగొస్తది. హ్మ్. హ్మ్. ఇది ఇది మన కోసం ఎవరో అంత మంచిగా రాసుకొని నన్ను నన్ను పెట్టుకుందాం అనుకుంటున్నాడంటే చాలా మంచి ఫీలొస్తది. అది హ్మ్. చాలా హ్యాపీ అనిపించింది. అది నన్ను నేను కన్ఫర్మ్ అయినా అవ్వకపోయినా ఆ రోల్‌కి నాకొచ్చి చెప్పాడు ఇది ఆ అంటేనే స్క్రిప్ట్ బాగా అనిపించింది ఆ! యాక్చువల్‌గా. సో, మరి మిమ్మల్ని ఎందుకు అనుకున్నాడంటే ఎప్పుడైనా అడిగారా? అడిగానండి. డైరెక్టర్‌ని? ఆ! నాకు యూట్యూబ్ వీడియోలు 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాడంట. హ్మ్. 2 ఇయర్స్ నుంచి చూస్తూ దీన్ని ఎట్లైనా పెట్టుకోవాలని హ్మ్. అప్పుడే అనుకోని హ్మ్. ఇప్పుడు స్క్రిప్ట్ అయిన తర్వాత ఫస్ట్ నాకే నరేషన్ ఇచ్చాడు. హ్మ్. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇదే గదా! యాక్చువల్‌గా సీరీస్ పరంగా గాని అంటే ఒక బయట పెద్ద ప్రొడక్షన్ లాంటి దాంట్లో చేయడం అయితే ఇది. లేదండి చేసే ముందు 'హాస్టల్ డేస్' అని ఒక సీరీస్ చేశా. అది ఓకే. కూడా మంచి రీచ్ వచ్చింది. హ్మ్. యంగ్ ఆడియన్స్‌లో. హ్మ్. ఫ్యామిలీస్ ఎవరు చూడలేదు కొంచెం బూతులు ఎక్కువ ఉండడం వల్ల. కానీ ఫన్ సీరీస్ అది కూడా. హ్మ్. ఎవరైనా సో, చూడలేని ఉంటారు వెంటనే చూసేయండి అది కూడా. బట్ కాకపోతే ఈ సీరీస్ తోటి మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ ఆ! అందరిలోకి ఈ సీరీస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా కవర్ చేస్తాం. ఫ్యామిలీ ఆడియన్స్ కవర్ చేయడం గాదు. దూసుకుపోయారు యాక్చువల్‌గా అవును. వాళ్ళలోకి చాలా సోషల్ చాలా మంది అసలు